చివరికి ఏ స్థితికి వెళ్ళిపోతారంటే ఈ డ్రగ్ తీసుకున్న వాళ్ళు కానీ భ్రమలోనికి వెళ్ళిపోతారంటే వాళ్ళకి వాళ్ళ మెదడులో దాని ఉత్పత్తిని బట్టి చిత్రమైన విషయాలు కనపడతా ఉంటాయి. మనకు కనపడవు. వాడు అంటాడు ఎవరినో తరుగుతుంటాడు, ఓ నా ఇంట పడతానే అంటాడు. ఎవరున్నాడు అక్కడ? రే వెంకట్రావు ఏం చేస్తాను, మనకే కంగారు. చివరికి మనకు అర్థం ఇది పిచ్చెక్కిందని. అంటే ఏం జరిగింది తెలుసా? అది రియాక్షన్ ఇవ్వటం మొదలు పెట్టింది. డేంజర్ స్థాయిలోకి వెళ్ళిపోతున్నాడు. చివరికి ఆ దశలో ప్రాణం మీది కూడా తెచ్చుకుంటాడు. పిచ్చోళ్ళే కాదయ్యా, బార్ షాపుల దగ్గర బానిసలైపడి ఉంది. అక్కడ బలవంతంగా ఒక పని జరుగుతుంది బ్రెయిన్లో. ఆ సమస్యని గుర్తించి దీనివల్ల నేను ఇబ్బంది పడుతున్నాను, నా ఫ్యామిలీ ఇబ్బంది పడుతుంది, ఈ బంధకాల్లోంచి బయటపడలేకపోతున్నాను, ఎట్లా అని నువ్వు ఏసై దగ్గరికి వచ్చావు. ఈరోజు ఆన్లైన్ డే వచ్చావు. నీకు శుభవార్త ఏంటో తెలుసా? ఇక మందు తాగితేనే నీలో రిలీజ్ అయ్యే హార్మోన్ ఏసై దగ్గరికి వచ్చావు కనుక దాంతో పని లేకుండానే నీకు కావలసిన సంతోషాన్ని నీకు వచ్చేటట్టు ఆయన చేయగలడు.